డబ్బులు కూడా రద్దవుతున్నాయి. తిరిగి రాని భూ లావాదేవీల రద్దు సొమ్ము. ధరణి నుంచి భూభారతి వరకు ఇదే పరిస్థితి. సర్కారు ఖజానాలో దాదాపు 150 కోట్ల ప్రజల పైసలు ఉన్నాయట. ఇదేంటి అంటే ధరణిలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మన భూమి డేటా కరెక్షనో లేకపోతే ఇంకోటో మనం అప్లై చేసుకున్న తర్వాత ఆ ఆప్షన్స్లో ఒకవేళ కనుక కలెక్టర్ దాన్ని రిజెక్ట్ చేస్తే కలెక్టర్ ఆర్ అధికారి ఆ ధరణిలో మీరు పెట్టుకున్నటువంటి ఆ అభ్యర్థనని రిజెక్ట్ చేస్తే ఆప్షన్ పెట్టుకోవాలన్నప్పుడే మీరు కొంత డబ్బులు కట్టాల్సి ఉంటుంది. 2000 3000 ఎంతో. అయితే ఆ రకంగా వాళ్ళ డబ్బులు కట్టినప్పుడు దాన్ని ఒకవేళ కలెక్టర్ దాన్ని రిజెక్ట్ చేస్తే ఇమీడియట్గా ఆ డబ్బులు మళ్ళీ మీకు రిఫండ్ రావాలి. అంటే మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేయాలి. ఆ కట్టిన 1000 2000 3000. కానీ ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా సర్కార్ అట్లనే పెట్టుకున్నది. ఇది ఇప్పుడు కాదు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటి నుంచి ధరణి వచ్చినప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పటికి కూడా ఇప్పటికీ ఆ డబ్బు విలువ ఎంత అంటే ప్రజలు కట్టిన డబ్బుల విలువ పేద ప్రజల సొమ్ము 150 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉందట. ఎంత ఘోరం ఇది. ఇది మనం దాదాపు 5-6 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నాం. అరే నాయన పైసలు 30 కోట్లు 40 కోట్లు ఉన్నప్పటి నుంచి మొత్తుకుంటున్నాం. ఇప్పుడు ఏకంగా 150 కోట్లకు చేరింది. వికారాబాద్ జిల్లాకు చెందిన ఒక రైతు భూమి కొనుగోలుకు మీ సేవ ద్వారా 66,000 రూపాయలు చలాన రూపంలో చెల్లించిండు. అనుకోని కారణాలతో కొనుగోలు వద్దు అనుకొని ఆ లావాదేవీ స్లాట్ను రద్దు చేసుకున్నాడు. అయితే నెలలు గడుస్తున్నా ఆ సొమ్ము వెనక్కి రావట్లే. ఇది ఈ ఒక్క రైతు సమస్యే కాదు. 2020లో ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి నేటి భూభారతి వరకు రద్దు చేసుకున్న లావాదేవీల సొమ్ము వెనక్కి రావట్లే. లావాదేవీలు రద్దు చేసుకున్నాం, మా డబ్బులు మాకు ఇవ్వండి సార్ అంటూ తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా తిరుగుతున్నా దీనిపై ఎవరికి అవగాహన లేదని చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. కనబడతలేదా అండి ముఖ్యమంత్రికి, రెవెన్యూ మినిస్టర్కి? వాడు దొంగ చేసి వెళ్ళిపోయిన అవతల పడ్డాడు. మీరు వచ్చిరు కదా, 150 కోట్లు ఏముంది ప్రభుత్వానికి, పెద్ద లెక్కన? ఇంత ఈ గవర్నమెంట్కి 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ గవర్నమెంట్ దగ్గర 150 కోట్లు పెద్ద లెక్కన? ఒక నెల రోజులు హెలికాప్టర్లు తిరగకపోతే 150 కోట్లు వచ్చేస్తాయి. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, గిఫ్ట్ డీడ్, వారసత్వ బదిలీ, జీపీఏ, భాగ పంపిణీ తదితర సేవలు పొందుతున్న తరుణంలో వాటికి సంబంధించిన స్లాట్ రద్దు చేసుకుంటే రైతులు చెల్లించిన ఛార్జీలు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అలా వెనక్కిస్తున్నారు. ధరణి నుంచి భూభారతి వరకు మాత్రం రద్దు డబ్బును వెనక్కి ఇవ్వట్లే. ఈ తరహా చెల్లింపులకు ప్రత్యేక విధానం లేదని, తమకు రాష్ట్ర స్థాయి నుంచి మార్గదర్శకాలేవీ లేవని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. 2020 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 150 కోట్లు రద్దు డబ్బులు పోగుబడ్డాయి. 2023లో ఒక దఫా సొమ్ము ప్రభుత్వం వెనక్కిచ్చింది. ఆ తర్వాత కలెక్టర్ల పేరుతో పోర్టల్కు సంబంధించిన ప్రత్యేక ఖాతా పద్దు లేక చెల్లింపులు సాధ్యం కావట్లేదని గుర్తించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాల కోసం రెవెన్యూ శాఖ దస్త్రాలు సిద్ధం చేసిన తదుపరి కార్యాచరణ ముందుకు వెళ్లలే. 2014-16 మధ్యకాలంలో ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ జీవో నెంబర్ 59 కింద దరఖాస్తు చేసుకుని చలానా రూపంలో సొమ్ము చెల్లించారు. వారిలో చివరి దశలో దరఖాస్తులు తిరస్కరణకు గురైన 3,140 మందికి 63 కోట్ల వరకు వెనక్కి ఇవ్వాల్సి ఉన్నదట. అవి కూడా రిటర్న్ వస్తలేవట. జీవో 58, 59 తెచ్చిరు కదా, 59 ఏమో డబ్బులు కడితే రెగ్యులరైజ్ అవుతుంది. అంటే ఎప్పటి నుంచో కబ్జాలో ఉంటే దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, కానీ అది మొత్తం దుర్వినియోగం అయిపోయింది. ఆ జీవో 59 తెచ్చిందే ప్రభుత్వ భూములు కబ్జాలు చేయడానికి. 1 ఎకరా స్థలం ఉంటే దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేసి ఎవరి కాడ అమ్ముకున్నాడు. ఎవరికి వాడు అప్లై చేసుకొని బినామీల పేర్ల మీద అట్లా భూములు సొంతం చేసుకున్నాడు. ఇట్లా చాలా భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి.